ఆడపిల్ల అని చెత్తబుట్టలో పడేశారు తల్లిదండ్రులు. ఆ క్షణం వాళ్లకు భారం ఆ పసికందు. కాని అదే పసి ప్రాణం మరో కుటుంబానికి వరంగా మారింది. తానొకటి తలిస్తే దైవమొకటి తలచినట్లు. తల్లిదండ్రులు కని చెత్తబుట్టలో పడేస్తే ఓ అనాథ శరణాలయం పెంచింది. ఓ ఆస్ట్రేలియన్ కుటుంబం ఆమెను దత్తత తీసుకుంది. అక్కడే పెరిగి పెద్దదై క్రికెట్లో రాణిస్తూ ఏకంగా ఆస్ట్రేలియన్ మహిళా క్రికెట్ జట్టుకు కెప్టెన్గా ఎంపికైంది. ఐసీసీ క్రికెటర్ అవార్డును అందుకుంది. ఆమె సక్సెస్ జర్నీ మీకోసం ఆస్ట్రేలియా మహిళా జట్టు మాజీ కెప్టెన్ లీసా స్టాలేకర్ను మహారాష్ట్ర పుణెలోని శ్రీవాస్తవ అనాథ శరణాలయం వద్ద ఉన్న చెత్త కుండీలో దొరికింది. అనాథ శరణాలయంలోనే ఆమె పెరిగింది. ఆమెకు శరణాలయం సిబ్బంది లైలా అనే పేరును పెట్టారు. ఆ తర్వాత కొద్ది కాలానికి ఆస్ట్రేలియా నుంచి హరెన్, సియు అనే భార్యాభర్తలు పుణెలోని ఈ అనాథ శరణాలయానికి వచ్చారు. వారు ఒక అబ్బాయిని దత్తత తీసుకోవడానికి వచ్చారు. అయితే అక్కడే ఉన్న లైలా. ఆమె బ్రౌన్ కళ్ళు, కల్మసం లేని ముఖం వాళ్లను ఆకర్షించింది. ఆ తర్వాత చట్టపరమైన విధివిధానాలు అన్ని పూర్తి చేసి ఆ దంపతులు లైలాను ఆస్ట్రేలియా తీసుకెళ్లారు. ఆస్ట్రేలియా వెళ్లిన తర్వాత లైలా పేరును లీసా అని మార్చారు తల్లిదండ్రులు. ఆ తర్వాత కొన్ని రోజులు ఆ కుటుంబం అమెరికాలో గడిపి ఆ తర్వాత ఆస్ట్రేలియాలోని సిడ్నీలో స్థిరపడింది. లీసా తన తండ్రి హరెన్ వద్ద క్రికెట్ నేర్చుకుంది. పార్కులో అబ్బాయిలతోనూ రోజూ క్రికెట్ ఆడుతూ ఉండేది. ఆమెలోని ప్రతిభను గుర్తించిన తండ్రి హరెన్ లీసాను ప్రోత్సహించాడు. దీంతో లీసా క్రికెట్పై పూర్తిగా దృష్టి సారించింది. 1997లో లీసా తన మొదటి మ్యాచ్ సౌత్ వేల్స్ 2001 జట్టు తరపున ఆడింది. ఆ తర్వాత 2003లో ఆస్ట్రేలియా తరపున మొదటి టెస్ట్ మ్యాచ్ ఆడింది. 2005లో మొదటి T20 ఆడింది. మొత్తం 8 టెస్ట్ మ్యాచ్ల్లో 416 పరుగులు చేసింది. 125 వన్డేలు ఆడి 23 వికెట్లు పడగొట్టింది. 54 T20లలో 146 వికెట్లు రాబట్టింది. అదే T20లలో 769 పరుగులు, 60 వికెట్లు తీసి రికార్డు నెలకొల్పింది. 1000 పరుగులు చేసిన మొదటి మహిళా క్రికెటర్గా నిలిచింది లీసా. అంతేకాక 100 వికెట్లు తీసిన తొలి మహిళా బౌలర్గానూ రికార్డు సృష్టించింది. ఆమె ప్రపంచంలోనే నం.1 ఆల్ రౌండర్గా, ఐసీసీ మహిళా క్రికెటర్ ఆఫ్ ది ఇయర్గానూ పేరు ప్రఖ్యాతలు సాధించింది. 2013లో ఆమె అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికింది. ఐసీసీ ఆమెను హాల్ ఆఫ్ ఫేమ్తో సత్కరించింది. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫీడ్బ్యాక్ను కామెంట్ రూపంలో తెలపగలరు. వీడియో చూసినందుకు ధన్యవాదాలు.